దేవుని ప్రజలారా, మనమందరం ఈ రీతిగా కూడుకోవటం అనేది దేవుని ఉన్నతమైన సంకల్పం. నేను అనుకుంటాను, దేవుని దాసురాల్ని 2000 సంవత్సరంలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటారు అనుకుంటున్నా. వారు ఇరువురు ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగాలు మాన్పించి దేవుడు బాలాజీ నగర్ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. దేవుడు ఎందు నిమిత్తమై తన దాసురాల్ని ప్రాంతానికి తీసుకుని వచ్చాడో ఆ పని దేవుడు జరిగించుకున్నాడు. జరిగించుకున్న తర్వాత దేవుని దాసురాలు పని సమాప్తమైపోయింది. అందుకే దేవుడు పిలుచుకున్నాడు. ఒక పని కొరకు దేవుడు నియమించుకున్నాక పని ముగించబడిన తర్వాత దేవుడు తన సన్నిధిలోకి పిలుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, నీతిమంతుల మరణం దేవుని దృష్టికి చాలా చక్కని మరణం. దైవదాసురాలు యొక్క మరణం చాలా చక్కని మరణం. ఎటువంటి యాతనలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా నిద్రలోకి జోగిపోయారు. నిద్రలోనే దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. అమ్మా, చాలు, నీవు నా కొరకు పడిన ప్రయాస చాలు, నీకు రెస్ట్ అవసరం, కాబట్టి నా సన్నిధికి వచ్చేయమని దేవుడు పిలుచుకున్నాడు. అదే మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో అదే మాట మనం చూస్తాం. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి నొందుచున్నారు, వారి క్రియలు. దైవచంద్రాలతో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మంచి అనుబంధం ఉంది. రాత్రి వారి సాక్ష్యాలు, దైవచంద్రాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ అనేక మంది వారి సాక్ష్యాల ద్వారా కొనియాడుతూ వచ్చారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మరి దేవుని సేవకులు ఒక మాట అన్నారు, ఆదరణకరమైన మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్పు మాటలు పలకాలి అని. కానీ ఒక వస్తువు ఉంది, ఈ బైబిల్ గ్రంథం ఉంది. ఇది దైవ సేవకులది. తమ్ముడు, ఇది కొన్ని దినాలు నీ దగ్గర ఉంచు, నువ్వు ఉపయోగించుకో అని నాకు ఇచ్చారు వారు. నేను దీని ద్వారా ఎంతో లబ్ధి పొందాను. నేను ఆశీర్వదించబడ్డా. కొన్ని దినాలు అయిన తర్వాత అన్నయ్య వచ్చి, తమ్ముడు, నేను నీకు ఒక వస్తువు ఇచ్చాను కదా, పరిశుద్ధ గ్రంథాన్ని, తిరిగి నాది నాకివ్వు అన్నాడు. నేను బాధపడాలంటారా? దుఃఖపడాలా? అన్నయ్య నాకు ఇచ్చిన వస్తువుని తీసుకుంటున్నాడు అని నేను బాధపడాలా? దుఃఖపడాలంటారా? ఎందుకు? ఈ వస్తువు వారిది, నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని కొంతకాలం నాకు ఇచ్చారు. కొంతకాలం అయిన తర్వాత మరలా తన వస్తువుని తాను తీసుకున్నారు అడిగి. ఇప్పుడు నాలో ఏముండాలి? బాధ, దుఃఖం ఉండాలా? కృతజ్ఞత ఉండాలా? కృతజ్ఞత ఉండాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆదరణ కలిగించే మాటల కంటే, ధైర్యపరిచే మాటల కంటే, ఓదార్పు కలిగినటువంటి మాటల కంటే మనం ఆ తల్లి ఆత్మీయతలో ఎటువంటి మార్గంలో అడుగులు వేసుకుంటూ పోయి ఆ గురి యొద్దకు గమ్యానికి చేరుకుందో, మనము కూడా ఆ గమ్యానికి చేరాలంటే, ఆ తల్లి ఎక్కడ చేరుకుందో మనము కూడా ఆ స్థానానికి చేరాలంటే మనం ఏం చేయాలి అనేది మనకు అవసరం కదా. అది వాక్యం తెలియని వాళ్ళకి ఆదరణ అవసరం, వాక్యం తెలియని వాళ్ళకి ఓదార్పు అవసరం, వాక్యం తెలియని వాళ్ళకి ధైర్యపరిచే మాటలు అవసరం. కానీ
మనమందరము కూడా ఆత్మీయతలో, దేవుని వాక్యములో లోతైనటువంటి మాటలు మనం కలిగి దేవునిలో మనం బలంగా ఉన్నాం. మనం బలవంతులం దేవునిలో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. రాత్రి హాస్పిటల్కి నేను అదే సమయంలో చేరుకున్నాను. అన్నయ్య మరి అక్కడ కూర్చొని ఉన్నారు. తమ్ముడు వెళ్ళి వదిన చూసిరా అన్నారు. అంటే నేను వెళ్ళాను. అంటే అన్నయ్యకి ఈ విషయం తెలియదు. కార్డియాక్ స్ట్రోక్ అది అరెస్ట్ వచ్చిందని, తను ఈ లోకాన్ని విడిచి ఒక 10-12 నిమిషాల క్రితమే ప్రభు సన్నిధికి చేరుకున్నారన్న సంగతి తెలియదు. కానీ నేను లోనికి వెళితే కిక్కి చెప్పింది, అంది వేలోనే ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది బాబాయ్, మరి మమ్మీ నో మోర్ అన్నారు. నాకు ఒక్కసారి దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది. చాలా బాధ కలిగింది. అది సహజం. భౌతిక శరీరంలో ఉన్నాం. ఆ తల్లితో నాకున్నటువంటి అనుబంధం 41 సంవత్సరాలు. ఆమె నాకు వదినగా, మంచి వదినగా, నా భార్యను వేసుకొని ప్రక్కన పండుకోబెట్టుకొని, నేను పెళ్ళైనప్పుడు నా భార్యకి 16 సంవత్సరాల వయస్సు. ఒక పసిగుడ్డును చూసినట్టు చూస్తూ ఉండేది. చక్కగా ప్రక్కలో పెట్టుకొని ఒక చక్కని కుమార్తెతో, తన బిడ్డతో మాట్లాడినట్టు చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉండేది. అటువంటి ఆ తల్లి మరి 41 సంవత్సరాల అనుబంధం విడిచిపెట్టి పోయిందనేసరికి చాలా వరకు దుఃఖం, బాధ, వేదన నాకు కలిగింది. కానీ అది కొద్ది నిమిషాలు. నన్ను నేను ఓదార్పు చేసుకున్నా. దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను ధైర్యపరుచుకున్నా, నన్ను నేను ఆదరించుకున్నా. ఆమె విడిచి వెళ్ళినటువంటి మంచి క్రియలు నా హృదయంలో నేను పదే పదే నేను జ్ఞప్తికి తెచ్చుకుంటూ నేను ఇంకా నూతన బలం పొందుకుంటున్నాను తప్ప నాలో ఎటువంటి దుఃఖము, వేదన, బాధ, కృంగిన స్థితి లేనే లేదు. కాబట్టి ఆయన తన కుమార్తెను ఆయన తన ఇంటికి పిలుచుకున్నాడు. కాబట్టి ఇంతకాలం ఇచ్చినటువంటి ఆ తల్లిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం. అయితే మనల్ని విడిచిపోయినటువంటి ఆ తల్లి, మనము ఆమె వెళ్ళినటువంటి ఆ స్థానానికి మనము కూడా వెళ్ళి కలుసుకోవాలంటే ఏం చేయాలి అనేది ప్రాముఖ్యం. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఐజయా 26:19లో తెలుగు పదంలో, తెలుగు బైబిల్లో వ్రాయబడినటువంటి మాట కంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ తెలుగులో వ్రాయబడినటువంటి మాట కంటే ఉర్దూ ట్రాన్స్లేషన్లో, ఉర్దూ బైబిల్లో ఒక చక్కని మాట అందులో ఆ తర్జుమాలో చాలా బాగా వ్రాయబడి ఉంది. ఏంటి అంటే, తెలుగు బైబిల్లో మృతులైన నీ వారు బ్రతుకుదురు అని ఉంది. కానీ ఉర్దూ ట్రాన్స్లేషన్లో ఏమని ఉందంటే, వారు చనిపోయినను జీవిస్తూనే ఉంటారు అనే మాట ఉర్దూలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది తెలుగులో. ఆ మాటను మనము ఉర్దూ ట్రాన్స్లేషన్లో, ఉర్దూ బైబిల్లో చదవగలిగినట్లయితే, పరిశుద్ధులకు మరణం అనేది తేనె వలె అది మధురంగా ఉంటుందట కదండి. నిజమైనటువంటి పరిశుద్ధులు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు? తేనెను మనము కొంచెం టేస్ట్ చూసామనుకోండి, అబ్బా నాకు ఇంకా ఇది ఇంకా ఎక్కువ ఉంటే నాకెంత మంచిగా ఉంటుంది అని అది దొరికేంతవరకు ఏం చేస్తూ ఉంటారట? ఎదురు చూస్తూ ఉంటారట. మరణం అనేది పరిశుద్ధులకు ఎటువంటిది చెప్పండి? తేనె వలె మధురమైనటువంటిది అని ఉర్దూ బైబిల్లో వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దైవజనురాలు మనల్ని విడిచి వెళ్ళలేదు. అవునా? పరిశుద్ధుల మరణం ఏంటి చెప్పండి? మరణమా అది? నిద్ర. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఆ క్రింది వచనాల వరకు మనము చూసినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు అపోస్తలుని నిలబెట్టుకొని ఆ సంఘములో రక్షణ పొందినటువంటి విశ్వాసుల్లో కొంతమంది ఆ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో మా భార్య చనిపోయింది,
మా భర్త చనిపోయాడే, మా బిడ్డ చనిపోయింది అని వాళ్ళందరూ కూడా వారు కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఉంటే, ఎక్కడో దూరాన ఉన్నటువంటి దైవజనుడు పౌలు గారికి వార్త విని ఆయన ఆ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నాడు, అది నిద్ర కదండి. పరిశుద్ధుల మరణము అనేది అది మరణము కాదు, అది నిద్ర అనే పేరు పెట్టాడు. నిద్రించిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మరలా తిరిగి మేల్కొంటారు. మేల్కొంటారా లేదా? లాజర్ని నేను మేల్కొల్ప వెళుతున్నాను అని ప్రభువారు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డ, ఒకానొక దినం రాబోతుంది. ఆ దినము ఏడవ దేవదూత కడబోర ఊదగానే ఆ స్వరానికి యేసు ప్రభు జీవగ్రంథం పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆయన పరదేశంలో ఉన్నటువంటి పాస్టర్ గారి ఆత్మను వెంటబెట్టుకొని ఆయన ఆకాశ మండలం వరకు వస్తాడు. ఇప్పటి వరకు బాడీ ఇక్కడే ఉంది. ఈ ఈవినింగ్ అక్కడ బరియల్ చేయబోతున్నారు. అక్కడ ఆ స్వరం విన్నప్పుడు ఆ ఆత్మను ఏం చేస్తాడు యేసు ప్రభు? ఎక్కడైతే బాలాజీ నగర్ ఆ బరియల్ గ్రౌండ్లో బరియల్ చేస్తున్నారో ఆత్మను అక్కడికి పంపిస్తాడు. ఆ గ్రౌండ్లోకి, ఆ గొయ్యిలోకి, ఆ పిట్లోకి పంపిస్తూ ఉంటాడు. ఈలోగా ఒకవేళ కొన్ని దినాలకు మట్టి రేణువులు అయిపోయింది అనుకోండి, అమ్మగారి శరీరం మొత్తం మట్టి రేణువులు అయిపోయినా, ఒకవేళ మంచి తుఫాను వర్షం వచ్చి ఎన్నో వరదల చేత ఆ గోతిలో నుండి కొన్ని వందల మైళ్ళు ఆ రేణువులుగా మారినటువంటి ఆ బాడీ, ఆ మట్టి అంతా కొట్టుకుపోయినా కానీ ఆయన స్వరం, ఆ బోర ఎప్పుడైతే మోగుతుందో వెంటనే ఆ రేణువులు వందల కిలోమీటర్లు పోయినా కానీ డస్ట్ అయిపోయినప్పటికీ అది మొత్తం కూడా ఆ గొయ్యిలోకి మరలా గ్యాదర్ అయి ఈ బాడీగా తయారై ఆ యేసు ప్రభు పంపించినటువంటి ఆమె ఆత్మను అది లోనికి వచ్చి దూరుతుంది. దాని మీద మహిమా శరీరం ధరింపచేస్తాడు. కాబట్టి ఒకవేళ గనక మనందరం కూడా సజీవ లెక్కలో ఉంటే మన శరీరం ఏం చెందుతుంది? మహిమా శరీరంగా మార్పు చెందుతుంది. అమ్మగారు బ్రతికి ఉన్నటువంటి మనం కనురెప్పపాటులో అట్లా కన్ను కొట్టి తీసేలోగా మేఘాల మీద మనం ఆకాశ మండలంలో ఉన్న యేసయ్యను ఎదుర్కొంటాము. అక్కడ 3.5 సంవత్సరాలు మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే రాజులకు రాజుగా యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో భూమి మీద 1000 ఏండ్లు నీతి పాలన చేయబోతున్నాడు. కాబట్టి మనకు ట్రైనింగ్ ఎందుకు అంటే, అక్కడ ఆయనతో పాటు మనము కూడా భూలోకానికి వస్తాం. అమ్మగారు వస్తుంది, మరి మనమందరము వస్తాము. ఆయనతో పాటు మనం ఇక్కడ రూలింగ్ చేయాలి. ఎందుకంటే మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రామిసు అంటే, మిమ్ములను రాజులుగాను యాజకులుగాను చేస్తాను అని ప్రకటన గ్రంథం నేను అనుకుంటాను 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆయన రాజులకు రాజుగా యెరూషలేము పట్టణంలో ఆయన సింహాసనం మీద ఉండి మొత్తం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉంటే, మనము ఆయన క్యాబినెట్ మినిస్టర్లుగా ఉంటాం, సెంట్రల్ మినిస్టర్లుగా ఉంటాం. నీవు 5 పట్టణాల మీద రాజుగా ఉండు, నీవు 10 పట్టణాల మీద రాజుగా ఉండు, నీవు ఆస్ట్రేలియా మీద రాజుగా ఉండు, నీవు ఐరోపా మీద ఖండం మీద రాజుగా ఉండు అని దేవుడు ఆయనతో పాటు మనల్ని రూలింగ్ చేయటానికి పాలిభాగస్తులుగా అట్లా 1000 సంవత్సరాలు అమ్మగారు శరీరం లేపబడుతుంది. ఆ శరీరానికి ఇక ఎన్నడూ కూడా మరణం అనేది ఉండదు, వృద్ధాప్యం అనేది ఉండదు, మరి వ్యాధులు అనేవి ఉండవు. కాబట్టి అది బలమైనటువంటి శరీరం. ఆ శరీరానికి ఎటువంటి హెలికాప్టర్లు, ఎయిర్ ఫ్లైట్లు కానీ కార్లు కానీ ఎటువంటి వాహనాలు అవసరం లేదు. అది మహిమా శరీరం. కాబట్టి ఆ శరీరం కండ్లు మూసి తెరిచేలోగా ప్రపంచమంతా 7 రౌండ్లు కొట్టింది ఆ వేగం అమ్మగారి శరీరం అప్పుడు. కాబట్టి కనురెప్పపాటులో నిమిషము కూడా కాదు, రెప్పపాటులో 7 అంటే అంత వేగంగా ప్రయాణం చేస్తుంది. ఈ చర్చి తలుపులు కిటికీలు మూసి ఉన్నా కానీ అమ్మగారి శరీరం లోపటికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే అది ఆత్మ శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రాకడలో యేసయ్య ఎలా ఉంటాడో అమ్మగారు కూడా అలానే మారిపోతుంది. చదవండి ఒక మాట,
నేనేదో మాటలు చెప్పాలని వచ్చాను కానీ మరి ఈ బండి ఎక్కడికో వెళ్ళిపోతుంది తెలీదు. మొదటి యోహాను పత్రిక అనుకుంటాను 2వ అధ్యాయము 3వ అధ్యాయం, మన్నించాలి, 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. ఆ, ఆ, పడలేదు. ఆ, కానీ ఆ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయనను చూస్తాము. గనుక ఆయనను పోలి యుందుమని ఆయనను ఎరుగుదుము. చూడటమే కాదు, ఆయన ఎలా ఉన్నాడో అమ్మగారు మనము కూడా అలానే ఉంటాము. కనుక ఇప్పుడు ఈ కంటితో ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేడు, నేరడు, చూచి బ్రతకలేడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన వలె మనం మార్పు చెందుతాం. కాబట్టి నిశ్చయముగా ఆ రీతిగా ఉంటాం. అమ్మగారి శరీరాన్ని ఆ కాలంలో సూర్యుడి మీద పోయి నిలబెట్టినా కానీ కాలదు, సముద్రంలో నిలబెట్టినా కానీ మునగదు. దేవునికి స్తోత్రం. అది ఆత్మ శరీరం, అది మహిమా శరీరం, దానికి మరణం అంటూ ఉండదు. అది ఎటర్నల్ అన్నమాట, నిత్యత్వములో నిత్యము ఉంటుంది. కాబట్టి కేవలం మనమందరం పరలోకంలో ఉండేది 3.5 సంవత్సరాలే. ఆ తర్వాత భూమి మీదకే వస్తాము. భూమి మీదే మనం యేసుతో కలిసి మనము బ్రతికి ఉన్న ఆ యొక్క వాళ్ళందరి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాము. ఈ భూమి పరలోకం కాల్చబడిద్ది. తర్వాత క్రొత్త భూమిలో అమ్మగారు మనమందరం యేసయ్య అందరం కూడా కలిసి ఉంటాం. ఇది మనకు ఆనంద వార్త, శుభవార్త. దుఃఖపడాలా, సంతోషించాలా? అందామా? టెంపరవరీ. రాత్రి చెప్పాను కదా, నాకు దుఃఖం వచ్చింది, బాధ కలిగింది, వేదన వచ్చింది. ఒక అర్ధగంట నేను దుఃఖపడ్డాను. కానీ వాక్యంలో బలంగా ఉన్నాను, లోతుగా ఉన్నాను. కాబట్టి నేను దాన్ని మరచి దేవునిలో ముందు మన మధ్య అమ్మగారు లేరు అనే దానికంటే తను ప్రభు సన్నిధిలో ఉన్నారు అన్నటువంటి ఆలోచన, తలంపే మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వాక్యం చదవండి. టైము ఎంత అయింది? ఒక్క వాక్యం చదవండి. 3వ వచనం. ఆయన కొండెక్కి వారిని పిలువగా తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు ఆ, తనతో కూడా వారు ఉండునట్లు తనతో కూడా ఉండునట్లు. ధైర్యం చాలు గల- చాలు చాలు. చదవబడినటువంటి వాక్య భాగము అందరికీ అర్థమై ఉంటుంది అని నేను తలస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు నరావతారిగా భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించారు. 30 ఏండ్ల వయసులో ఆయన బాప్తీసం పొంది తండ్రి యొక్క సేవా జీవితం చేయటానికి ప్రారంభించాడు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో సేవ చేశాడు. ముగించి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఈ 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే అక్కడికి జన సమూహాలుగా, గుంపులుగా ఆయన యొద్దకు వచ్చేవారు, ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. 4 సువార్తల్లో మీరు చూసుకోండి, బహుజనులు ఆయనను వెంబడిస్తూ ఉండేవాళ్ళని, జన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉండేవారని, అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు అని పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తల్లో మనం ఆయా భాగాలలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఒకరోజు యేసు ప్రభు ప్రయాణమైపోతుంటే ఇక్కడ బహుజన సమూహం యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు అంటే ఒక కొండెక్కి ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఆయన ఏం చేశాడు? ఆయన తనకిష్టమైన వారిని పిలవగా వారు ఏం చేశారంట? ఆయన వద్దకు వచ్చారు. అయితే ఆ కంటిన్యూషన్ ఏముంది అక్కడ? వారు ఎందుకు ఆయన వారిని తన యొద్దకు పిలుచుకున్నాడు అంటే వారు తనతో కూడా ఉండునట్లు. ఇంత చక్కని మాట. 5 నిమిషాలు తక్కువ 12 అయ్యేసరికి
మీ కుడి చేయి పైకెత్తండి. వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు బహుజనులు ఈరోజు ఆదివారం వచ్చిందంటే ప్రపంచమంతా కూడా 450 కోట్ల మంది 750 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. 197 దేశాలు ఉన్నాయి. ఈ 197 దేశాలలో 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమి మీద ఇప్పుడు సజీవులుగా. వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ 450 కోట్ల మంది ప్రజలు ఆదివారం వస్తుందంటే దేవుని మందిరాలలో చేరి దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటకి మనం చదివినటువంటి వాక్యానికి ఇప్పుడు నేను పలికినటువంటి మాటకి లింకు చేద్దాం, కనెక్షన్ ఇద్దాం. ఇస్తే బహుజన సమూహములు కదా ఆయనను వెంబడిస్తూ ఉండేది. అంటే ఆయన ఎవరిని పిలిచాడు చెప్పండి? ఆయనకి ఇష్టమైన వారిని. అంటే అందరూ ఆయనకి ఇష్టలు కాదా? ఏమండి, అందరూ ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదా? కాదా? ఈనాడు దేవుని మందిరాలలో అటెండ్ అయ్యే వాళ్ళందరూ దేవునికి ఇష్టలు కాదనే కదా. ఎందుకు ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు అంటే వారు తనతో కూడా యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. 40 పగళ్ళు రాత్రులు తను సజీవునిగా అనేకులకు, నేను చనిపోయి సమాధిలో లేను, తిరిగి లేచాను, సజీవుడను, 40 పగళ్ళు రాత్రులు సజీవునిగా తను అనేకులకు కనబరుచుకొని ఆరోహణమై వెళుతూ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఒక మాట పలికాడు. ఏంటి ఆ మాట అండి? దాన్ని వదిలిపెట్టండి, మన సందర్భానికి సంబంధించింది. నేను మీకంటే ముందుగా వెళుచున్నాను. ఎందుకు వెళుతున్నాడు? ఏమండి, తండ్రి ఎంట అనేకమైన నివాసాలు కలవు, లేకుంటే నేను మీతో చెప్పేవాడిని. నేను మీకంటే ముందుగా వెళ్ళేది ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ ఇళ్ళు కట్టబడి ఉన్నాయి కదండి. మా పెద్దబావు గారి ఇల్లు ఉంది హైదర్గూడ చర్చి. అప్పుడు ఆయన సజీవులుగా ఉన్నప్పుడు సంఘస్థులు వారికి ఒక మంచి గృహాన్ని కట్టించి ఇచ్చారు. ఆ సందర్భంలో దైవజనులు ఉండటానికి ఒక పోర్షన్, పెద్ద కుమారుడు ఉండటానికి ఒక పోర్షన్, పెద్ద కుమార్తె ఉండటానికి ఒక పోర్షన్, ఇట్లా భాగాలుగా. అంటే ఎవరికి చెందింది? వారికే. అంటే ఇల్లు కట్టబడి ఉంది కానీ పరలోకంలో తండ్రి ఇల్లు ఉంది, అక్కడ అనేకమైన నివాసాలు ఉన్నాయి. మీకంటే ముందుగా ఎందుకు వెళుతున్నాను? మీకు ఏ స్థలమో, ఏ స్టేజీ, అప్పర్ స్టేజీ, అది ఫస్ట్ ఫ్లోరా, గ్రౌండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా కదండి. అంటే అక్కడ ఏముండయి? మహిమలు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. ఇక్కడ మనం జీవించే జీవితాన్ని బట్టి అందరూ పరలోకానికి వెళతాం. అందరూ అంటే అందరు కాదు. వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత కలిగి, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని అతి త్వరలో కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు, నేను, మనమందరం కూడా ఆ పరలోకానికి కొనిపోబడే గుంపులో ఉండాలన్నటువంటిదే ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష, ఆశయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన అక్కడికి ఎవరిని పిలుచుకుంటాడట? ఎవరిని కొనిపోతాడు? తనకిష్టమైన వారిని. అంటే అందరూ ఇష్టలు కాదా? అందరి మందిరాలకి అటెండ్ అయ్యేవాళ్ళు, దేవుణ్ణి వెంబడించేవాళ్ళు అందరూ కూడా ఇష్టలు కానే కాదు. ఎవరు ఇష్టలు? ఆయనకి ఇష్టమైన పనులు చేసేవాళ్ళు. ఇది చెయ్యి కుమారుడా, ఇది వద్దు కుమార్తె,
ఇది వద్దు, ఇది చెయ్యి అని దేవుడు ఈ చిన్న గ్రంథంలో మనకి క్లుప్తపరిచి ఇచ్చాడు. దీనికి లోబడి దీని ప్రకారముగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో అలాంటి వారిని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. బైబిల్లో మనం చూడగలిగినట్లయితే ఎంతోమంది ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కదండి. నేను ఏశావును చెప్పరా, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును. మలాకీ గ్రంథంలో మనం చూస్తే మన అందరికీ తండ్రి ఒక్కడే కదండి. మలాకీ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది? మనందరికీ తండ్రి. ఏశావుకు తండ్రి ఎవరు? యాకోబుకు ఎవరైనా? ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు తండ్రి ఎవరు? ఇద్దరికి తండ్రి ఒక్కడే. కానీ ఒకరు ద్వేషించబట్టం ఏంటి, ఒకరేమో ప్రేమించబట్టం ఏంటి అంటే కారణం ఏంటంటే మనకు క్లుప్త సమయం ఉంది. నేను క్లుప్తపరిచి నేను అతి కొద్ది సమయంలో ముగించాలని ఇష్టపడుతున్నా. ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏశావును గూర్చి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే ఒక్క ముక్క చదవండి. ఆదికాండము 28వ అధ్యాయములో, ఆదికాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయములో మనము చదువుకుంటే 7వ వచనం నుండి 8వ వచనం నుండి చదవండి. కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావుకు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయేలు వద్దకు వెళ్ళి, ఏశావు ఏం చేస్తున్నాడు? ఇస్మాయేలు వద్దకు వెళ్ళి అంటే ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ఏశావు తన తండ్రికి ఏది అసహ్యమో, తన తండ్రికి ఏది అసహ్యమో చూసారా? అంటే తెలుసు తండ్రికి ఇదంటే అసహ్యం, ఇది అంటే ఇష్టం, ఇదంటే అయిష్టం, ఇదంటే ఇష్టమని ఏశావుకు తెలుసు. వాడేం చేస్తున్నాడు చెప్పండి? తండ్రికి ఏది అయిష్టమో అసహ్యమో దాన్ని గూర్చి పర్టికులర్గా తెలుసుకొని కావాలని ఏం చేస్తున్నాడు? కావాలని ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. చూసారా? ఇప్పుడు వాడిని తండ్రి ప్రేమ ఉంటుందా వాడి మీద, ద్వేషం ఉంటుందా? వాడు ఇష్టడుగా ఉంటాడా, ఇష్టడుగా ఉంటాడా? ఇష్టడు. చూసారండి ఎంత బాధాకరం. ఈనాడు ఆయన తనకిష్టమైన వారిని కొండకి కూర్చొని తన యొద్దకు పిలుచుకున్నాడు. ఎందుకని ఆయనకి ఇష్టమైన పనులు చేసేవాళ్ళు కదండి. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది పరలోకానికి కొనిపోబడతారు? ఎంతమందిని ఆయన పిలుచుకుంటాడు? ఎంతమంది ఆ గుంపులో ఉంటారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నిశ్చయముగా దేవునికి అయిష్టమైనటువంటివి బైబిల్లో కోకొలలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్నవన్నీ కూడా దేవునికి అసహ్యకరం కదండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి క్రిందికి వెళితే అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ దేవునికి అయిష్టం. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అలాగే 5వ వచనం, ఇవన్నీ అంటే దేవునికి అసహ్యం. కాబట్టి మనలో చాలామంది, మనం అంటే మనం కాదు, మనం అందరం మంచి వాళ్ళమే. కొన్ని సంఘాలలో ఈ దేవునికి ఏదైతే అసహ్యకరమో అయిష్టమో తెలుసుకొని కావాలని పర్టికులర్గా వాటిని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు విడవబడే గుంపులో ఉంటారా, ఎత్తబడే గుంపులో ఉంటారా? జాగ్రత్తగా ఈ వాక్యం మన దగ్గరకు వస్తూ ఉండగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యము అద్దము లాంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యం సుత్తె వంటిది, దేవుని వాక్యము అది పాల వంటిది, అది బలమైన అన్నము వంటిది, అది క్రొవ్వు మెదడు లాంటిది. దేవుని వాక్యము
మనకు పలు రకాల లాభదాయకమైనటువంటిది. ఈ వాక్యము మన యొద్దకు వస్తూ ఉంటూ ఉండగా దేవుని వాక్యం అనే అద్దంలో, దేవుని వాక్యం అనే వెలుగులో మన ఆత్మీయ జీవితాలు పరిశీలించేసుకుంటూ ఇప్పటి వరకు కొన్ని లిస్టు చెప్పాను. వాటిల్లో దేవుడు అసహ్యించుకునేది, దేవునికి అయిష్టమైనది కనుక ఏదైనా కనుక ఉన్నట్లయితే మనం ఈ విడవబడే గుంపులో ఉంటామా, లేకుంటే అమ్మగారు వెళ్ళే గుంపులో ఉంటామా? చెప్పరా చెప్పరా? ఆతుగాది. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఏశావు లాంటి జీవితం జీవిద్దామా, యాకోబు లాంటి జీవితం జీవిద్దామా? యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? యాకోబులో నుండి యూదా, యూదాలో నుండి దావీదు, దావీదులో నుండి క్రీస్తు బయటికి రావాలని ఎందుకు అనుకున్నాడు? ఏమండి, ఎందుకు రావాలనుకుంటున్నాడు? అవి యాకోబు మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేను కూడా నాలో ఎన్నో లోపాలున్నాయి, వాక్యం ప్రకటిస్తున్నాను, కానీ ఆ తల్లి గురించి ఆ సాక్ష్యాలు నేను వింటుంటే నాలో, ఆమెలో ఉన్నవి నాలో లేనివి నేను ఒక తీర్మానానికి వచ్చేసాను. నేను నాలో ఉన్నటువంటివి తొలగించుకొని ఆ తల్లిలాగా నేను ఎందుకు జీవించకూడదు? ఒకవేళ నా మూర్ఖత్వాన్ని బట్టి నేను ఇలానే ముందుకు సాగుతూ గనక ఉంటే ఆమె వెళ్ళినటువంటి ఆ గురి యొద్దకు నేనంత మాత్రం కూడా చేరుకోలేను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇష్టులైన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. దేవునికి ఇష్టులైన వాళ్ళు, వాళ్ళల్లో నంబర్ 1 యాకోబు. నంబర్ 2 చదవండి. ఉదాహరణ కొన్ని మాత్రమే రిఫరెన్సులు చూపిస్తున్నాను. 11వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో మనము చదవగలిగినట్లయితే 11:5, హెబ్రీ 11:5. అతడు కొనిపోబడక ముందు ఎలాంటి జీవితం జీవించాడంట? ఆయనకి వివాహం ఎప్పుడైంది? ఆయన రక్షణ ఎప్పుడు పొందాడు? 65వ ఏట పొందాడు. అయితే రక్షణ పొందినప్పటి నుండి దేవునిలో జీవించటం ప్రారంభించాడు. అలా జీవిస్తూ ఉండంగా ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికాడు? 300 సంవత్సరాలు ఎవరితో కలిసి నడిచాడు? దేవునితో కలిసి నడిచాడు. కాబట్టి ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండంగా చివరికి దేవుడు అన్నాడు, హనోక్, నీవంటే నాకు చాలా ఇష్టడు అయ్యా. నేను ప్రతిరోజు పరలోకానికి వెళ్ళటం, నేను మరలా ఉదయాన్నే ఇక్కడికి రావటం నాకు ప్రయాసతో కూడింది. కాబట్టి నేనుండే చోటుకు నువ్వు ఎందుకు రాకూడదు? మన ఇద్దరం ఇష్టలు, నువ్వు నాకు ఇష్టడు కదా. కాబట్టి ఈ రాత్రికాలం నేను ఉదయాన్ని వస్తున్నా, సాయంత్రం వెళ్ళిపోతున్నాను. ఆ రాత్రి ఉండే నీకు నాకు మధ్య ఎడబాటు నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి కమాన్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హానోకు దేవునికి ఏమయ్యాడంట? ఎవరిని కొనిపోతాడు? ఇప్పుడు అమ్మగారు దేవునికి ఇష్టురాలా లేకుంటే కాదా? కొనిపోబడింది అంటే దేవునికి ఆమె మీ అర్ధాయుషులో కొనిపోబడలేదు. నిండు వృద్ధాప్యమందు 68 ఏండ్లప్పుడు దేవుడు ఆమెను కొనిపోయాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి మరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? బాల్యప్రాయంలో వస్తుంది, కౌమారత్వంలో వస్తుంది, యవన ప్రాయంలో వస్తుంది, మధ్య వయసులో వస్తుంది. కానీ అమ్మగారికి ఎప్పుడు వచ్చింది? నిండు వృద్ధాప్యం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుదాం. నేను అనుకుంటాను 9వ అధ్యాయమా 10వ అధ్యాయమా, ఒక్క మాట చూద్దామండి, ముగించుకుందాం. దేవునికి మహిమ అవండి. 7వ అధ్యాయము 17వ వచనం 2వ లైన్లో, 17వ వచనం 2వ లైన్లో, నీ కాలమునకు ముందుగా నువ్వెందుకు చనిపోతావు? ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి అంటున్నాడు, నీకంటూ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టైం అంటూ ఫిక్స్ చేశాడు. ఫలానా సంవత్సరం, ఫలానా తారీఖు, ఫలానా నెల, ఫలానా గంటకు, ఫలానా నిమిషానికి టైం ఫిక్స్ చేశాడు. కానీ
దేవుడు నిర్ణయించినటువంటి టైం కంటే చాలా ముందుగా వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? అది ఇదే వచనంలో మొదటి లైన్లో ఉంది, చదవండి. ఇదే వచనంలో మొదటి లైన్లో, దుర్మార్గపు పనులు చేయటం వల్ల, బుద్ధిహీనంగా తిరగటం వల్ల, ఇది అయిష్టమైన జీవితం దేవునికి. దేవుడు అసహించుకునే జీవితం. కాబట్టి ఇటువంటి జీవితం ఒకవేళ ఇక్కడ కూర్చున్న నాలో, మీలో, మనలో ఎవరిలోనైనా ఉంటే దేవుడు అకాలంగా మనల్ని కొనిపోతాడు అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. మూడవదిగా రెండవది చదవండి ఒక మాట, 5వ అధ్యాయం ఆదికాండం 22 నుండి 24 వచనాల వరకు. 22 నుండి 24 వచనాల వరకు. 24 వచనాల వరకు. నడుచుచు కనెను. ఆతుగది. చూసారా, దేవునితో నడవటం అంటే ఏంటి? వాక్యానికి లోబడి ఉన్నది ఉన్నట్టుగా ఆతుగది. మూడవదిగా చూడండి, దానియేలు గ్రంథం, టైం చెప్తారా నాకు? 9వ అధ్యాయం అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం. దానియేలు, నీవు బహు ఇష్టుడవు కదా, నీవంటే నాకు చాలా ఇష్టమయ్యా. దానియేలు అంటే దేవునికి ఏంటి చెప్పండి? చాలా. మామూలు ఇష్టం వేరు, బహుప్రియుడవు కదా. మనమందరం ఎలా జీవించాలి? 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో మనము చదువుకుంటే, మీరు ప్రియులైన పిల్లల వలె. వాడు పిల్లోడా కాదా? తండ్రికి పిల్లోడా కాదా వాడు? ఏశావు తండ్రికి కుమారుడే, పిల్లోడే. కానీ వాడు బహుప్రియుడు కాదు. కానీ ఎఫెసీ 5:1 మనం చదువుకున్నప్పుడు, మీరు ఎలా ఉండాలట? ప్రియులైనటువంటి పిల్లల వలె. బైబిల్లో నేను ముగిస్తున్నానండి. ఒకటి ఎవరో చెప్పండి? దేవునికి ఇష్టలు ఎవరు? యాకోబు. రెండవదిగా హానోకు. మూడవదిగా దానియేలు. నాలుగవదిగా 13వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యం, అతడు అంటే నాకు ఇష్టం, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకని? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఆజ్ఞ వేరు, ఉద్దేశం వేరు. ఆజ్ఞ అనేది దేవుని నోటి నుండి వస్తుంది. ఉద్దేశం అనేది ఎక్కడుంటుంది? ఉద్దేశం ఎక్కడుంటుంది చెప్పండి? హృదయం లోపట ఉంటుంది కదా. యోహాను, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎందుకన్నాడు? యేసయ్య లేని లోటు ఆ మరియకు తీర్చటానికి. ఎందుకు? యోహాను ఎప్పుడు చూసినా కానీ యేసు రొమ్మున. ఎందుకనండి? ఇందులో ఉన్నవన్నీ కూడా ఆజ్ఞలను మించింది దేవుని యొక్క హృదయం లేక ఉద్దేశం. అంటే ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను 2 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మందిలో యోసేపు ఎన్నోవాడు? 11వ వాడు అంటే ఎవరు? వృద్ధాప్యమందు పుట్టిన యాకోబుకు ఇష్టమైన భార్య రాహేలుకు వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు. వాడిని తండ్రి అల్లారుముద్దుగా గోరుముద్దులు తిని, అంతకుముందు 10 మంది కుమారులు ఉన్నారు ఆయనకి, కానీ వీడిని అంతగా ప్రేమిస్తున్నాడు. వాడికి ఒక మంచి విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించాడు. ఈ నిలువుటంగి కుట్టించిన తర్వాత అన్నలకు అసూయ పుట్టింది, పగొచ్చింది, పలు రకాలుగా మరింత పగ. అది డిఫరెంట్, అది మెసేజ్ అది. అయితే ఒకరోజు యోసేపును తండ్రి పిలిచాడు.
పిలిచి, కుమారుడా, నీ అన్నలు అక్కడ షెకెములో మందను మేపుతున్నారు, నిన్ను అక్కడికి పంపిస్తాను, రమ్ము. నువ్వు వెళ్ళి నీ అన్నల క్షేమం మంద క్షేమం తీసుకొని రావాలి అంటే, మంచిది డాడీ అని ప్రయాణమై వీళ్ళు ఎక్కడుండారు? హెబ్రోన్లో ఉన్నాడు యాకోబు. యోసేపు ఎక్కడున్నాడు? హెబ్రోన్ టు చెప్పండి, షెకెము 50 మైళ్ళు. కిలోమీటర్లు వేరు, మైళ్ళు వేరు. 50 మైళ్ళ దూరం. ఇప్పట్లో వల్లే అప్పట్లో ఏ వాహనం కాలినడక పోవాలి, సముద్రంలో గుండా ప్రయాణం చేస్తే దోణిలో గుండా వెళ్ళాలి. అయితే కాలిబాటన ప్రయాణమై 50 మైళ్ళు ప్రయాణమై వెళ్ళి చూస్తే అక్కడ అన్నలు లేరు, మంద కూడా. ఆ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. అంతలో అటు నుండి కొంతమంది వస్తున్నారు. ఏంటి ఇక్కడ నువ్వు సెర్చ్ చేస్తున్నావు అని అడిగితే, మా అన్నల్ని మందను నేను వెతుకుతున్నాను అంటే, వాళ్ళు దోతాను కళ్ళే వెళ్ళటం నేను చూశాను అని వాడు చెప్పాడు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞ ఏంటి చెప్పండి? కుమారుడా, షెకెములోని అన్నలున్నారు, మందున్నారు, వాళ్ళ యోగక్షేమాలు తీసుకొని రా. అంతవరకే కదా ఆజ్ఞ. అక్కడ కనపడలేదని తిరిగి వచ్చి, డాడీ ఇదిగో నీ ఆజ్ఞను నెరవేర్చాను, వాళ్ళు నాకు కనపడలేదు అని చెప్పవచ్చు. ఆజ్ఞను సంపూర్తిగా నెరవేర్చటం 100%. కానీ మరి యోసేపు ఎక్కడ తొంగి చూశాడు చెప్పండి? తండ్రి హృదయం, తండ్రి ఉద్దేశం ఏంటి? అది వాళ్ళ క్షేమం. అక్కడికి వెళ్ళి రావటం కాదు, కానీ బిడ్డల క్షేమం, మంద క్షేమం కావాలి. ఆయన హృదయంలోనికి, ఆయన రొమ్ములోనికి, ఆయన ఆంతర్యంలోనికి తొంగి చూసినప్పుడు చివరికి అక్కడి నుండి 10 మైళ్ళు, మరలా 50 మైళ్ళు ప్లస్ 10 మైళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళి అంత దూరం వెళ్ళి వాళ్ళ క్షేమం తెలుసుకున్నాడు. అక్కడ వాళ్ళు గోతిలో పడవేశారు, శ్రమల పాలు చేశారు, బానిసగా అమ్ముకున్నారు. అదంతా వేరే టాపిక్. కానీ ఈ యోసేపు ఎక్కడ చూశాడు? ఆజ్ఞను మించి తండ్రి యొక్క హృదయంలోనికి ఉద్దేశాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని దాసురాలు నిజంగా ఎంత దేవునికి ఇష్టరాలుగా లేకపోతే ఆమెను ఇంత తొందరగా పిలుచుకుంటారు చెప్పండి? మనం చదువుకున్న మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడిస్తున్నప్పటికీ కూడా కొండెక్కి కూర్చొని, బహుజన సమూహంలారా మీరు నా యొద్దకు రండి, మీరందరూ నా యొద్ద ఉండుటకని పిలుచుకోవాలా. వాళ్ళల్లో తనకిష్టులైన వారిని పేర్లు పెట్టి, ఆయనకి ఇష్టలైన పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. ఆ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే ఏంటి చెప్పండి? ఆ పాట ఒకటి ఉంది కదా, అంచదీన మందు దూత బోరను దోచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా, అందుకున్న వారి పేర్లు యేసు పిల్చుచుండగా, నేను కూడా నచ్చట, నేను కూడా నేను కూడా ఒక్క నిమిషం, మీరందరూ ఉండాలనుకోవట్లేదు అక్కడ? పేర్లు పిలిస్తే ఇక్కడే ఉంటామనుకుంటారా? చాలామంది పేర్లు పిలిస్తే వాళ్ళు లేచి రారు కదండి, అందుకే అది. కానీ నేను పాట పాడుతున్నప్పుడు మీరేం చేయాలి? నేను కూడా చేరియందు నచ్చ చెప్పరా? నేను కూడా, మీరు ఉండరా? నేను ఒక్కడేనా? నేను కూడా చెప్పడా? నేను కూడా చేరియందు నచ్చటం, నేను కూడా చేరియందు, నేను కూడా చేరియందు, నేను కూడా చేరియందు నచ్చటం. ఎంతమంది ఇష్టలు? ఎంతమంది యేసయ్యకి ఇష్టలు? ఎంతమంది దేవునికి ఇష్టలు? 1 నంబర్ 1 యాకోబు, 2 హానోకు, 3
డానియేల్ 4వదిగా కింగ్ డేవిడ్. దేవుని స్తోత్రాలు. 5వ పేరు మీదో కూడా ఉండాలని కోరుకుంటున్నారా? 5వ పేరు, 6వ పేరు, 7వ పేరు, 8వ పేరు ఉండాలని కోరుకుంటున్నారా? నాదైతే 5వ పేరు ఉండాలని కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనకి ఇష్టలైన వారిని అందరినీ ఆయన తనకు దగ్గరగా పిలుచుకున్నాడు. ఎందుకని? వారు తన యొద్ద ఉండుటకు ఆయన జీవగ్రంథం పెట్టుకొని రాబోతున్నాడు. అందులో మీ పేర్లు ఉండాలంటే అమ్మగారు ఎక్కడైతే ఆ గురి యొద్దకు చేరుకుందో మనము కూడా ఆ గురి యొద్దకు చేరుకొని వారితో కలిసి నిత్యత్వములో నిత్యం మనము కలిసి జీవించాలంటే వారు ఏ మార్గం గుండా ప్రయాణం చేసి ముందుకు సాగారో అట్టి అడుగులు అడుగు వేసుకుంటూ మనమందరం ముందుకు సాగుదాం. దేవుని కృప మనందరికీ సదా తోడై ఉండి నడిపించు.